నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి. ఉమ్? దా కూర్చో. అమ్మ లక్ష్మి, ఇదిగో ఏంటి నాన్న ఇది? నీ బర్త్డేకి మీ నాన్న ఇస్తున్న చిన్న గిఫ్ట్. నా తెలివితేటలతో ఈ ఆస్తిని పెంచుండొచ్చు కానీ నిజానికి ఈ ఆస్తి మొత్తం మీ అమ్మదేనమ్మా. తన పుట్టింటి నుంచి తనకు సంక్రమించింది. మీ అమ్మ మన మధ్య ఇప్పుడు లేకపోవచ్చు కానీ తన కడుపును పుట్టిన బిడ్డగా ఈ ఆస్తి మొత్తం నీకే చెందాలి. నీకు 25 సంవత్సరాలు వచ్చే వరకు మీ పిన్ని ఈ ఆస్తికి కేవలం గార్డియన్గా మాత్రమే ఉంటుంది. తర్వాత ఆస్తి మొత్తం నీకే చెందేలాగా ఈ పేపర్స్ ప్రిపేర్ చేయించాను. జాగ్రత్తగా దాచుకోమ్మా. అలాగే నాన్న. శివాగ్ని, శివాగ్ని, ఏమైంది? లక్ష్మి రూమ్ లో ఏం వెతుకుతున్నావు? ఇలాంటి కవర్ని నువ్వు చూసావా? అచ్చం ఇలాంటి కవరే నాన్న కొన్నేళ్ల క్రితం ఆ లక్ష్మికిచ్చాడు. లక్ష్మి కూతురు మిగిలిపోయింది అని టెన్షన్ పడుతుంటే కొత్తగా ఈ కవర్ టెన్షన్ ఏంటి? చచ్చి మీ ఆయన ఎక్కడున్నాడో తెలీదుగానమ్మా. ఆస్తి విషయంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు పెట్టి మరీ చంపుతున్నాడు. చెల్లెమా, చెల్లెమా, వీళ్ళేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చావా ఏంటి కర్మ? మావయ్య, టైంకొచ్చా. ముందు కవర్ చూడు. చూసా, ఏముంది కవరు? ఇది కవర్ కాదు, నా ఆశల్ని అడి ఆశలు చేయగలిగే మరో ఆయుధం. ఇలాంటి కవరే లక్ష్మి దగ్గర ఉంటుంది. ఆ కవర్ నాకు కావాలి. అడిగి తీసుకురావటానికి లక్ష్మి ఎక్కడుంది? ఇప్పటిదాకా పాప పాప అంది, ఇప్పుడేమో కవరు కవరు అంటుంది. ప్రాణాలు తోడేస్తుందిరా నాయన. అవునన్నయ్య, కొన్నేళ్ల క్రితం మీ బావగారు ఇలాంటి కవర్ లక్ష్మికి ఇస్తూ దానికి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత చూడమని చెప్పారట. అంటే అసలు పితలాడకమంతా కవర్లోనే ఉందన్నమాట. ఆ లక్ష్మి గదంతా వెతికాను మావయ్య, ఆ కవర్ లేదు. అది ఆ లక్ష్మి తప్ప ఎవ్వరూ తీసుకొనుండరు. అంటే ఆ కవర్ ఇప్పుడు ఆ ప్రేమ ఇంట్లోనే ఉంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ పాప కంటే ముందు నాకు కవర్ కావాలి. అందులో ఏం రాస్తుందో నేను చూడాలి. అది తెలియకుండా మనం ఏ స్టెప్ తీసుకోలేము. ఏదైనా చెయ్యి మావయ్య, ఏదైనా చెయ్యి. డూ సంథింగ్ మావయ్య, డూ సంథింగ్. ఊపిడాపమ్మా, నువ్వు ఊపుతుంటే ఊపిరితిత్తులు అల్లలాడిపోతున్నాయి. ఇలాంటి కవరు ఆ ప్రేమ ఇంట్లో ఉంటుంది. నీకు ఆ కవర్ కావాలి అంతేగా? అంతే మావయ్య, నాకు ఆ కవర్ కావాలి. ఇలాంటి వెధవ పనులు చేయడానికి అమ్మగానం నేనున్నాను. నాకు వదిలే అమ్మా. అయితే బయలుదేరా. బాగా తిరిగి తిరిగి అలసిపోయినానమ్మా. కాస్త మంచినీళ్ళు తాగి. అర్థమైంది, వస్తా. ఈ ఒక్క ముద్ద తిను. తినను, నాకొద్దు. నా బంగారం కదూ, నా చిట్టి తల్లి కదూ. నాకొద్దు. కొంచెం తిను. ఆ పట్టు. నాకొద్దు, నేను తినను. కొంచెం ప్రేమ కోసం కొంచెం తిను. ఆ పట్టు.
గుడ్ గర్ల్. నాన్నకి వేరే ఊళ్ళో పెద్ద ఉద్యోగం వస్తే నువ్వు మాతో పాటే వచ్చేద్దు గాని నిన్ను పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తామే. నేను రాను, నా ప్రేమ దగ్గర ఉంటా. ఏంటి బంగారం, ప్రేమ దగ్గరే ఉంటావా? దీనికి అమ్మ నాన్న అక్కర్లేదమ్మా, నువ్వుంటే చాలు. ప్రేమ, ఈ ఊళ్ళోనే కాకుండా వేరే ఊళ్ళో కూడా జాబ్కి అప్లై చేశాను. ఇన్కేస్ అక్కడికన్నా నాకు జాబ్ వస్తే నేను లక్ష్మిని మాత్రమే తీసుకెళ్తాను. బంగారం నీతోనే ఉంటుంది. పాప విషయం మీరు మర్చిపోండి అన్నయ్య, నేనున్నాను కదా. ఇంతకాలం కన్నబిడ్డకి దూరంగా ఉన్నామనే బాధ కంటే అది నీ దగ్గర హ్యాపీగా ఉంటుందనే ధైర్యమే నాకు కొంచెం ఊరటనిచ్చింది ప్రేమ. ఈ ధైర్యాన్ని మాకు ఎప్పటికీ దూరం చేయకు. మేమున్నా లేకపోయినా పాప బాధ్యత మాత్రం నీదే. ఏంటొదినా మాటలు? మీరు మా అందరినీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఈ అప్పగింతలేంటి? అప్పగింతలని కాదు ప్రేమ, పాపని జాగ్రత్తగా చూసుకుంటావని నాకు మాటివ్వు. ఇవ్వు ప్రేమ. జాగ్రత్తగా చూసుకుంటాను వదినా. ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా వదినా? అందుకే ఆ రోజు అప్పగింతలు చేసావా? నీకు మాటిస్తున్నాను వదినా, పాపకు అండగా నేనుంటాను. మీరు లేని లోటు దానికి లేకుండా పెంచుతాను. ఏ మనుషుల నుండి నువ్వు తప్పించుకుని పరిగెత్తావో వాళ్ళ నీడను కూడా పాప మీద పడనివ్వను. ఇట్స్ మై ప్రామిస్ వదినా, ఇట్స్ మై ప్రామిస్. గదంతా చిందిరివందిరిగా ఉందే. వదిన గదిలోకి ఎవరొచ్చారు? ఇంట్లో ఏ వస్తువు కదల్లేదు. ఏమై ఉంటుంది? వచ్చినవాడు దొంగ అయితే దొరికిన సామాన్లు పట్టుకుని పోవాలి. ఏం తీసుకువెళ్ళలేదు. లక్ష్మి వదిన గదిలో మాత్రమే వెతికి వెళ్ళిపోతున్నాడంటే వీడు ఖచ్చితంగా వాళ్ల తాలూకా మనిషి. అంటే పాపే కాకుండా లక్ష్మి వదిన దగ్గర వాళ్ళకి కావాల్సింది ఇంకేదో ఉంది. ఏమై ఉంటుంది? ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి.
ఆ డేవిడ్ని క్వార్టర్తో కొట్టి మేనేజ్ చేసి పిల్లల్ని మన వైపు తిప్పుకుందామని చూస్తే ఎంట్రీలో ఇదొక్కతే. లంకకు లంకిణీలాగా ఇది ఇక్కడే ఉంది. ఏదోలా కవర్ చేద్దాం. ఏంట్రా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే నేను పట్టుకోలేను అనుకుంటున్నారా? ఏ ఇంట్లోకి వెళ్ళిపోతే మాత్రం అవుట్ చెప్తున్నా. తిను పండు. చిట్టి తల్లి పండు. ఏయ్ నువ్వెందుకు వచ్చావు? కళ్ళకు గంతలాట, నీతో పాటు నేను ఆడదామని. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అయినా అయినా ఒక్కసారి చెప్తే అర్థం కదా మీకు? మా బతుకు మమ్మల్ని బతికినివ్వవా? నువ్వేమన్నా టీచర్వా? పాఠం అప్పచెప్పలేదని పిల్లాడి మీద ఎగిరినట్టు ఎగురుతున్నావు. అయినా నేనే నీతో మాట్లాడడానికి రాలేదు. నీ జట్టు కట్టు. ఏయ్ హలో, హాయ్. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏయ్ నాతో మాట్లాడకుండా వాళ్ళతో మాట్లాడుతున్నావేంటి? చెప్పాగా నీ జట్టు కట్టని. నువ్వు చెప్పమ్మా. నాన్న బయటికెళ్లారు, అమ్మేమో మార్కెట్కి వెళ్ళింది. అరే రాంగ్ టైంలో వచ్చానే. ఇప్పుడు ఎందుకు వచ్చానో నిలదీస్తుంది. ఏం చెప్పాలి? ఏ మిస్టర్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏం చేస్తావు? కొడతావా? అయినా నేనేం పాపను ఎత్తుకుపోవడానికి రాలేదు. అట్లీస్ట్ నా మేనగోడల పేరైనా తెలుసుకుందామని వచ్చాను. ఏయ్ ఎవరైనా పేరు చెప్పారంటే చంపేస్తాను. ఎందుకలా పిల్లల మీద కోపడతావు? పేరు పెట్టింది పిలుచుకోవడానికే కదా. ఐఎమ్ ప్రణయ్. మరి నువ్వు? పేర్లు చెప్పరా? మీతో పేర్లు ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. నా పేరు పండు. గుడ్. మరి నీ పేరు? నా పేరు టీను. ఇప్పుడు నా బంగారు తల్లి. చూడు ఇప్పటికే చాలా ఎక్స్ట్రాల్ చేసావు. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్. ఇప్పుడేంటి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా? అది మామూలుగా చెప్పొచ్చు కదా. నువ్వు చాక్లెట్ తీసుకోమ్మా. పేరు చెప్పొద్దులే, తీసుకో. మీ అత్త నేనేం అందలే, తీసుకో. ఎందుకంత కోపం? ఓహో, అందరికీ చాక్లెట్లు ఇచ్చి నీకు తేలేదనా? నెక్స్ట్ టైం తెస్తాలే. ఇదిగో పిల్లలు, ఈసారి ఆ రాక్షసు లేనప్పుడు వస్తాను, అప్పుడు ఆడుకుందాం. బాయ్ బాయ్. నన్ను రాక్షసి అంటావా? ఏంట్రా, ఏంటి పళ్ళికిలిస్తున్నారు? మళ్ళీ ఎప్పుడైనా వాడితో మాట్లాడినట్టు తెలిసిందో మీ కాళ్ళు విరక్కొడతాను. వెళ్ళండి లోపలికి, వెళ్ళండి. ఏంటి వీడు? నిన్నేమో ఎవరో మనిషిని పంపించి ఏదో వెతికించాడు.
ఇప్పుడొచ్చి పిల్లలకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నిజంగా వీళ్ళకి కావాల్సిందేంటి? ఛా, రాంగ్ టైంలో దాన్ని ఇంటికెళ్ళాను. అదే ఆ డేవిడ్ గడు ఉన్నప్పుడు వెళ్ళుంటే ఒక క్వార్టర్ ఇస్తే పోయేది. వెంటనే తీసుకొచ్చి నా చేతిలో పెట్టేవాడు. ఛా, ఎక్కడ చచ్చాడు వాడు. ఎడారిలో ఎండమావులైపోయింది నా పరిస్థితి. డబ్బులు అడిగితే నా కూతురు ప్రేమ ఇవ్వదు. మందు పడకపోతే నా బాడీ నా మాట వినదు. ప్రపంచంలో కష్టాలన్నీ నాకే ఎందుకు పెట్టావు ప్రభువా? అందరిలాగా నేను కోట్లు అడిగానా? కోట్లు అడిగాను. దారి చూపించు జీసస్, దారి చూపించు. హలో, నా భార్యకి ఒంట్లో బాలేదు. ఒక 100 రూపాయలంటే ఇస్తారా? తాగుబోతుందవా? ₹1 కూడా ఇవ్వను. ఒక 100 రూపాయలు ఇవ్వను. 100 ₹1 కూడా ఇవ్వను. పొద్దున్న నుంచి గిరాకీ లాగా నాకే తలపిగా ఉంది. పో. మా ఆవిడికి ఒంట్లో బాలేదు. ఒక 100. పోవాయా, పో, వెళ్ళు. కావాలంటే ఫ్రీగా టీ తాగిపో. టీ వద్దు, 100. ఇదిగో ఈ టీ తాగిపో. ఇదిగో అది కాదు, టీ తాగిపో. 100. పోవాయా బాబు, పో పో. టీతో కిక్కే వస్తుంది. ఏమండి, ఆగండి 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 ఆగండి, జరగండి ప్లీజ్, జరగండి. ఒక నిమిషం. మా సామాన్లు దొంగతనం చేసి పారిపోతున్నాడు బాబు. కరెక్టే, కానీ పెద్దవాడు తాగుడికి బానిస అవటం వల్ల అలాంటి పని చేశాడు. నా మొహం చూసి ఈసారికి అతను క్షమించేయండి. మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాం బాబు. లేదంటేనా ఇన్ని తల పగలగొడతాం. ఊరుకోండి, వదిలేండి. ఎవరి సామాన్లు వాళ్ళు తీసేసుకోండి అమ్మా. ఇవ్వు. ఏంటి బాబు ఇది? టైం కట్టుగా వచ్చి నా నోటికాడ కోట కొట్టేశారు. అదే ఈ కారు అడ్డు రాకుండా ఉండుంటే వాటిని అమ్మేసి కోట కొట్టేసి సరుకులో తూలుతూ ఉండేవాడిని. దెబ్బ కొట్టేశారు బాబు.